Hello students, welcome to Rise, the perfect guide. This is Ajay Jumdi, your chemistry educator. రైజ్ మనకు ఒక కొత్త ఫీచర్ని తీసుకొని రావడం జరిగింది. మనందరికీ తెలుసు అదేంటి ఫౌండేషన్ కోర్స్. ఏంటి ఫౌండేషన్ కోర్స్? మనం ప్రీవియస్ వీడియోలో మనం క్లాస్ 11th ఫౌండేషన్ యొక్క చిన్న ఇంట్రొడక్షన్ అనేది చూసాం. మనం ఈ వీడియోలో క్లాస్ 12th కెమిస్ట్రీ యొక్క ఇంట్రొడక్షన్ అనేటువంటిది చూద్దాం. ఆర్ యు రెడీ? ఓకే, వి విల్ స్టార్ట్. మరి ఫౌండేషన్ కోర్స్ అనేది ఎవరి కోసం అంటే ఎంపీసీ స్టూడెంట్స్ కోసం అండ్ బైపీసీ స్టూడెంట్స్ కోసం. ఎంపీసీ స్టూడెంట్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్కి ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన రైజ్లో. బైపీసీ స్టూడెంట్స్ కంటే బయాలజీ అంటే బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్కి మనకి ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మన ఫౌండేషన్ కోర్స్లో. మరి ఫౌండేషన్ కోర్స్ అనేది మనకు ఎందుకు అవసరం? వై వీ నీడ్ దిస్ ఫౌండేషన్ కోర్స్? బేసికల్గా మన క్లాస్ 11th అండ్ 12th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇలాబరేట్ చేసి ఉంటాయి, చాలా లెంతీగా ఉంటాయి. సో ఈ ఇలాబరేట్ చేసి ఉన్నటువంటి లెంతీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకోవాలి అంటే వీ నీడ్ సమ్ బేసిక్స్. కొన్ని బేసిక్స్ ఉంటేనే మనం క్లాస్ 11th 12th ఉన్నటువంటి ఆ లెంతీ అండ్ ఇలాబరేట్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బేసిక్స్ అన్నీ ఎక్కడున్నాయంటే మనకి క్లాస్ 9th అండ్ 10th ఉన్నాయి. సో క్లాస్ 9th అండ్ 10th ఉన్నటువంటి ఆ బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తూ మీ 9th 10th అండ్ ఇంటర్మీడియట్కి ఒక లింక్ని క్రియేట్ చేస్తూ మీ 11th అండ్ 12th ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం అవ్వడానికి ఎంతైతే బేసిక్స్ అవసరమవుతాయో ఆ బేసిక్స్ని మేము ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేసిన కోర్సే ఈ ఫౌండేషన్ కోర్స్. బేసికల్గా ఈ ఫౌండేషన్ కోర్స్ మీరు వినడం ద్వారా మీ బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేటువంటి స్ట్రాంగ్ అవుతాయి. ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి లెంతీ కాన్సెప్ట్స్ అనేటువంటి మీకు ఈజీగా అర్థమవుతాయి. దాని ద్వారా మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చినా కూడా జేఈ లెవెల్లో, నీట్ లెవెల్లో, ఎంసెట్లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమై మీరు క్వశ్చన్స్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఫౌండేషన్ అనేది దీనికోసమే ప్రతి ఒక్కరికి అవసరం. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్ వినేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతున్నారు. సరిగా అర్థం అవ్వని ఫీలింగ్ అనేటువంటిది వాళ్ళకి కలుగుతుంది. ఏదో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మేము మిస్ అవుతున్నామా, ఇంకొంచెం బేసిక్స్ తెలిస్తే అయిపోయేది, నాకు ఇది మంచిగా అర్థమయ్యేది కాన్సెప్ట్ అనేది చాలామంది కనిపిస్తాయి. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు కనుక మీకు వచ్చినట్టయితే, ఇలాంటి కన్ఫ్యూజన్స్ మీకు వచ్చినట్టయితే డెఫినెట్లీ మీకు ఫౌండేషన్ అనేటువంటిది అవసరం. మీకు ఎక్కడో బేసిక్స్ అనేటువంటి తక్కువగా ఉన్నాయి. మీరు ఫౌండేషన్ వింటే మీకు బేసిక్స్ అనేటువంటి స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, ఒకవేళ మీ లైఫ్లో ఎంసెట్, జేఈఈ, నీట్ లేదా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. 9th 10th మీరు మిస్ అయినటువంటి కోవిడ్ వల్ల 9th 10th మీరు మిస్ అయినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేసి మీ 11th 12th ఏ చాప్టర్స్కి ఎంతైతే కాన్సెప్ట్స్, బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అవసరమవుతాయో ఆ కాన్సెప్ట్స్ని ప్రొవైడ్ చేస్తూ మీ 11th 12th ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ అర్థం అవ్వడానికి ఓకేనా మేము ఇక్కడ కంటెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీ సబ్జెక్టివ్ స్కిల్స్ అనేటువంటి పెరుగుతాయి, బేసిక్ అండ్ ఫండమెంటల్ స్కిల్స్ అనేటువంటి పెరుగుతాయి. ఓకేనా, సో మీకు జేఈ లెవెల్లో, నీట్ లెవెల్లో ఏ క్వశ్చన్ అయినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కవర్ అవ్వడం వల్ల. ఓకే, సో మరి ఆ 9th 10th నుంచి మనం ఏ టాపిక్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఆ 9th 10th నుంచి ఏ టాపిక్స్ మనకు క్లాస్ 12th లింక్ అయి ఉన్నాయి. మనం 12th క్లాస్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు ఇంట్రొడక్షన్ చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు 12th ఉన్నటువంటి ఏ చాప్టర్స్కి మనకి బేసిక్స్ అనేటువంటి అవసరం క్లాస్ 9th 10th క్లాస్ 11th కూడా ఉన్నాయి. కొందరు 12th క్లాస్లో అంటే 12th క్లాస్ వాళ్ళు కోవిడ్ వల్ల 11th కూడా చదువుకోలేదు. ఆ 11th నుంచి 9th నుంచి 10th నుంచి ఏ టాపిక్స్ అనేటువంటివి మనకి అవసరం అవుతాయో సో వాటి గురించి ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు క్లాస్ 12th ఉన్నటువంటి ఒక 5 చాప్టర్స్, క్లాస్ 12th ఒక 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ 5 చాప్టర్స్ అనేటువంటివి క్లాస్ 9th 10th 11th అంటే 9, 10, 11వ తరగతులు ఉన్నటువంటి ఒక 6 చాప్టర్స్తోని ఒక డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటాయి. ఓకేనా, ఈ 6 చాప్టర్స్ కనుక మనం చదివినట్టయితే, ఈ 6 చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్స్ కనుక మనం నేర్చుకున్నట్టయితే ఈ క్లాస్ 12th ఉన్నటువంటి 5 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. 5 చాప్టర్స్ అనేటువంటి మీకు అర్థమవుతాయి. బేసిక్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ అనేటువంటిది మీకు అక్కడ నుంచి వస్తుంది. ఓకేనా, ఒకవేళ మీరు ఈ 6 చాప్టర్స్ కనుక మీరు
మంచిగా నేర్చుకున్నట్టయితే, బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈ 5 చాప్టర్స్ అనేటువంటి వస్తాయి. క్లాస్ 12లో ఉన్నటువంటి ఆ 5 చాప్టర్స్ ఏంటో కూడా చెప్తాను. సో వీటిపైన గ్రిప్ రావడం వల్ల మీకు ఐపీలో 42 మార్క్స్ పైన మీకు ఒక కమాండ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ 5 చాప్టర్స్ నుంచి ఐపీలో 42 మార్క్స్ అడుగుతున్నారు అండ్ ఎంసెట్లో 14 మార్క్స్ అడుగుతున్నారు. సో ఈ మార్క్స్ పైన మీకు ఒక మంచి కమాండ్ అనేటువంటిది వస్తుంది, ఎందుకంటే మీరు బేసిక్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా, ఇక్కడ దీన్ని మనం ఇక్కడ డయాగ్రామేటికల్ ఒక టేబుల్ రూపంలో చూసాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఆ చాప్టర్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఈ చాప్టర్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, క్లాస్ 12లో ఉన్నటువంటి ఆ చాప్టర్స్ ఏంటంటే మెటలర్జీ కావచ్చు, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ వస్తాయంటే, ఓకేనా, సో అవన్నీ ఈ టేబుల్లో పట్టాయి కాబట్టి మేము డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పండి. సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఆల్కహాల్స్, ఫినాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఈథర్స్, ఎస్టర్స్, అమైడ్స్, అమైన్స్, ఆల్కైల్ హాలైడ్స్, ఎరైల్ హాలైడ్స్. సో మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడా సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే సో ఆ చాప్టర్స్ అన్ని దీంట్లోకి ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా, సో ఇది అండ్ పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అండ్ సొల్యూషన్స్. ఈ చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనకి ఈ 6 చాప్టర్స్తో లింక్ అయి ఉంటాయి. ఈ 6 చాప్టర్స్తో లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మెటలర్జీ రావాలంటే మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చాప్టర్ అనేటువంటి రావాలి. ఇది క్లాస్ 9th 10thలో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రావాలంటే మీకు ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రావాలి, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ రావాలి. నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్నటువంటి కార్బనైడ్స్ కాంపౌండ్ కూడా రావాలి. ఓకేనా, ఇవి రెండు వస్తేనే మీకు సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఇవి రావాలంటే మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిసిటీ ప్రాపర్టీస్ క్లాస్ 11thలో ఉన్న ఈ చాప్టర్ రావాలి. నెక్స్ట్ క్లాస్ 10thలో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ అనేటువంటి చాప్టర్ కూడా రావాలి. ఓకేనా, ఇవి రెండు వస్తేనే మీకు ఈ చాప్టర్ అనేటువంటి క్లియర్గా అర్థమవుతుంది. అది స్టాయికియోమెట్రీ అంటే సొల్యూషన్స్ రావాలంటే మీకు స్టాయికియోమెట్రీ ఆబ్వియస్లీ రావాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ చాప్టర్స్ చదివితేనే, అంటే ఈ చాప్టర్స్ రావాలంటే ఈ చాప్టర్స్ ఖచ్చితంగా చదవాలి అని. ఓకేనా, సో ఇప్పుడు ఆ చాప్టర్స్ ఏంటేంటో మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ చాప్టర్ మనకి ఎంత ఇంపార్టెంటో, ఆ లింక్ ఏంటిదో మనం చెప్పుకుందాం. ఇప్పుడు నేను ఒక క్లాస్ 10thలో ఉన్న ఒక టాపిక్ తీసుకుంటున్నాను, క్లాస్ 11thలో ఉన్న ఒక టాపిక్ తీసుకుంటున్నాను, క్లాస్ 12thలో ఉన్నటువంటి ఒక టాపిక్ తీసుకున్నాను. అంటే ఒక చాప్టర్లో ఉన్నటువంటి ఒక టాపిక్ తీసుకుంటున్నాను. ఆ టాపిక్స్ అనేటువంటి మీకు అర్థం కావాలి అంటే ఆ ఇంటర్లింకేజ్ అనేటువంటిది ఏంటి, ఆ ఇంటర్లింకేజ్ తెలియకపోతే మీకు ఆ చాప్టర్ ఆ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ మీకు ఎందుకు అర్థం కావో నేను చెప్తాను. ఇప్పుడు క్లాస్ 10thలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ చాప్టర్ ఉంది, అండ్ క్లాస్ 11thలో కూడా దానికి రిలేటెడ్ వన్ ఆఫ్ ది చాప్టర్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిసిటీ ప్రాపర్టీస్ చాప్టర్ ఉంది. అండ్ క్లాస్ 12thలో పీ బ్లాక్ ఉంది, డి బ్లాక్ ఉంది అండ్ ఎఫ్ బ్లాక్ ఉంది. ఓకేనా, ఇవన్నీ అనుకోండి, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఉంది. ఇప్పుడు ఈ 3 చాప్టర్స్లో మనకి జనరల్గా ఉండేటి ఏంటంటే పీరియాడిక్ ట్రెండ్స్. ఇప్పుడు 10thలో ఉన్నటువంటి ఈ చాప్టర్స్లో పీరియాడిక్ ట్రెండ్స్ ఉంటాయి, 11thలో ఉన్నటువంటి ఈ చాప్టర్లో పీరియాడిక్ ట్రెండ్స్ ఉంటాయి, 12thలో ఉన్నటువంటి ఈ చాప్టర్లో కూడా పీరియాడిక్ ట్రెండ్స్ ఉంటాయి. ఇప్పుడు మరి 10thలో ఉన్నటువంటి ఈ పీరియాడిక్ ట్రెండ్స్ చదవకపోతే 12thలో ఏ ప్రాబ్లం వస్తుంది, 11thలో ఉన్నటువంటి ఈ పీరియాడిక్ ట్రెండ్స్ చదవకపోతే మనకి 12th క్లాస్లో మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఎందుకు అర్థం కాదు, 12th క్లాస్ ఉన్నటువంటి పీ బ్లాక్ కావచ్చు, డి బ్లాక్ కావచ్చు, ఎఫ్ బ్లాక్ కావచ్చు, అది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ పీరియాడిక్ ట్రెండ్స్ అంటే ఏంటిది అందరికీ తెలుసు. పీరియాడిక్ ట్రెండ్స్ అంటే ఏంటిది, అటామిక్ రేడియే కావచ్చు, అయానిక్ రేడియే కావచ్చు, అయనైజేషన్ ఎనర్జీ కావచ్చు, ఎలక్ట్రాన్ నెగిటివిటీ కావచ్చు, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కావచ్చు, మెటాలిక్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ కావచ్చు. ఇవన్నీ ఏంటి జనరల్గా పీరియాడిక్ ట్రెండ్స్ అంటే ఇవి జనరల్లీ. ఓకేనా, ఇవి క్లాస్ 10thలో ఉంటాయి, 11thలో ఉంటాయి, 12thలో ఉంటాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఏందో నేను చూపిస్తాను, అప్పటి వరకు కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు క్లాస్ 10thలో ఈ అటామిక్ ట్రెండ్స్ గురించి బేసిక్ థింగ్స్ చెప్తారు. అటామిక్ రేడియై అంటే ఏంటి, వాట్ ఈస్ అటామిక్ రేడియై, ఈ అటామిక్ రేడియై అనేటువంటిది పీరియడ్లో ఒకలాగుంటుంది, గ్రూప్లోగా ఒకలాగుంటుంది, ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంటుంది. దానికి రీజన్స్ ఏంటి, రీజన్స్ అంటే ఏ ఫ్యాక్టర్స్ పైన ఈ అటామిక్ రేడియస్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అటామిక్ రేడియస్ అనేటువంటిది దేనిపైన, నంబర్ ఆఫ్ షెల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ క్లాస్ 10thలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ చూడండి, అయనైజేషన్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, దేనిపైన డిపెండ్ ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు
స్టెబిలిటీ, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన, ఓకేనా, న్యూక్లియస్ ఛార్జ్ పైన, ఎఫెక్టివ్ న్యూక్లియస్ ఛార్జ్ పైన, ఓకేనా, మన వీటిపైన డిపెండ్ అయి ఉంటుందని మనకి ఎక్కడ చెప్పారు? మన క్లాస్ 10th చెప్పడం జరిగింది. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిది, అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, వేటిపైన డిపెండ్ చేసుకొని, వేటిని ఆధారంగా తీసుకొని మనం అయనైజేషన్ ఎనర్జీని చెప్తాం. అండ్ ఇప్పుడు దేన్ని ఆధారంగా తీసుకుని ఎలక్ట్రాన్ ఎఫినిటీని చెప్తాం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ డెఫినేషన్ ఏంటి. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ అనేటువంటి మన క్లాస్ 10th ఉన్నాయి. క్లాస్ 11th ఏమున్నాయంటే సేమ్ ఇవే అడ్వాన్స్డ్గా ఉన్నాయి, లెంతీగా ఉన్నాయి. ఇక్కడైతే క్లియర్గా చెప్తారు డెఫినేషన్ రీజన్ అనేటువంటి సింపుల్గా చెప్తారు. బట్ దీన్నే 4-5 పారాగ్రాఫ్లో ఎలాబరేట్ చెప్పేసి చాలా రీజన్స్ ఇచ్చేసి ఇక్కడ అడ్వాన్స్డ్గా చెప్పడం జరిగింది క్లాస్ 11th. అండ్ క్లాస్ 12th మనకి ఏం చెప్పారంటే సేమ్ ఇదే పీరియాడిక్ ట్రెండ్స్ గురించి. ఇప్పుడు క్లాస్ 12th ఉన్నటువంటి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఓకేనా. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో డైరెక్ట్ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, దే విల్ గివ్ డైరెక్ట్ ఆర్డర్స్, ఓకేనా. బోరాన్ ఫ్యామిలీ ఉంది, ఓకేనా. బోరాన్ ఫ్యామిలీ, బాల్ గంగాధర్ ఇన్ తిలక్, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఉంది కదా. సో ఇప్పుడు వీటిలో అటామిక్ రేడియస్ ఆర్డర్ ఏంటి, అయానిక్ రేడియస్ ఆర్డర్ ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ ఏంటి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆర్డర్ ఏంటి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ ఏంటి, మెటాలిక్ నేచర్ ఆర్డర్ ఏంటి. సో ఈ ఆర్డర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆర్డర్స్ అనేటువంటి గ్రూప్లో పీరియడ్లో కొంచెం చేంజ్ ఉంటాయి ఎక్సెప్షన్ వల్ల, అవి చెప్పడం జరిగింది. బట్ ఒకవేళ నువ్వు క్లాస్ 11th 12th వినకపోయి ఉంటే, ఓకేనా, ఇప్పుడు మీరు అటామిక్ రేడియస్ ఆర్డర్ చదువుకుంటారు, బట్ మీకు అటామిక్ రేడియస్ అంటే ఏంటో తెలీదు, ఓకేనా. అది ఏ ఫ్యాక్టర్ పైన డిపెండ్ చేసేసి అటామిక్ రేడియస్ని మనం చెప్తామనేది తెలీదు. మీకు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటో తెలీదు. డైరెక్ట్ క్లాస్ 12th మీరు చదివినట్టయితే అయనైజేషన్ ఎనర్జీ అంటే తెలీదు మీకు, కానీ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ మాత్రమే తెలుసు. ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ తెలీదు, అయనైజేషన్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అవుతుందో తెలీదు. ఈ విషయాలు మీకు ఏం తెలియదు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటో తెలియదు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, దేన్ని ఆధారంగా చేసుకొని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ రాస్తామని తెలీదు. ఇక్కడ డైరెక్ట్ రాసేసారు, దేన్ని ఆధారంగా తీసుకొని రాసేస్తాము, అసలు దాని డెఫినేషన్ ఏందనేటువంటి ఎక్కడ ఉంటాయి, క్లాస్ 10th క్లాస్ 11th ఉంటాయి. క్లాస్ 11th ఏమో బేసిక్ లెవెల్లో ఉంటాయి, క్లాస్ 12th ఏమో అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. ఇప్పుడు మీ క్లాస్ 11th ఉన్నటువంటి అడ్వాన్స్ లెవెల్ అర్థం కావాలంటే క్లాస్ 10th ఉన్నటువంటి బేసిక్ లెవెల్ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చదవాలి, మీరు ఈ 12th రావాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 10th చదవాలి, దాని తర్వాత 12th చదవాలి, దాని తర్వాత 11th చదవాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు 12th వెళ్ళి ఇప్పుడు ఆర్డర్స్ అన్ని చదవాలనుకోండి, అటామిక్ రేడియస్ ఆర్డర్ ఏంటి, అయానిక్ రేడియస్ ఆర్డర్ ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఏంటిది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ ఏంటిది, మెటాలిక్ క్యారెక్టర్ ఆర్డర్ ఏంటిది, అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఆర్డర్ ఏంటిది, ఇవన్నీ చదివారనుకోండి మీకు వస్తుందంటే రాదు. ఎప్పుడైతే మీరు స్పెసిఫిక్గా దీని డెఫినేషన్తో సహా వీటి రీజన్తో సహా మీరు తెలుసుకుంటేనే ఇక్కడ మీకు 12th ఉన్నటువంటి డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, పి బ్లాక్ అనేటువంటి మీకు అర్థమవుతాయి. క్లియర్? ఓకే. ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి మాట్లాడితే, ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు కెమిస్ట్రీ అనేటువంటి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంకోటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇంకోటి ఫిజికల్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీకి అన్నిటికన్నా బాస్ ఎవరంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. డ్యామ్ షూర్ మీరు ఫస్ట్ మీరు ఫౌండేషన్ నేర్చుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఫస్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివితేనే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకోవాలి, ఓకేనా. ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకుంటే మీకు వస్తుంది. దీనికి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్లో మన జనరల్ ఆర్గానిక్ గురించి మనం చెప్పుకుంటాం. ఇది దేనికి అటాచ్ అయి ఉంటుంది చెప్పండి, కార్బోనేటెడ్స్ కాంపౌండ్ అనే చాప్టర్కి అటాచ్ అయి ఉంటుంది. ఆ చాప్టర్ 10th ఉంటుంది, అది వస్తేనే మీకు ఇది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఐయుపిఎస్సి నామినిక్లేచర్ కావచ్చు, ఐసోమెరిజం కావచ్చు, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్స్ అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, మీజోమెరిక్ ఎఫెక్ట్, రెజోనెన్స్, హైపర్ కాంజుగేషన్, ఇవి మళ్ళీ రియాక్షన్ ఇంటర్మీడియట్ అంటే ఏంటిది, కార్బోకాటైన్, కార్బోయనైన్, ఫ్రీ రాడికల్, అండ్ రియాక్షన్ మెకానిజం అంటే ఏంటిది, ఎలిమినేషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్. సో ఇప్పుడు ఇవన్నీ వస్తేనే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి వేరే చాప్టర్స్. ఇప్పుడు హైడ్రోకార్బన్స్ రావాలన్నా మీరు ఇది చదవాలి. లేదు ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్కైల్ హాలైడ్స్, ఓకేనా, మీ ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ కంటైనింగ్ నైట్రోజన్. సో అన్ని చాప్టర్స్ రావాలంటే మీరు ఫస్ట్ ఇదే చదవాలి. ఇది చదవకపోతే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ రాదు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎవరు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, ఓకేనా. ఇది ఖచ్చితంగా మీకు వస్తేనే మీకు డి బ్లాక్ కావచ్చు, ఎస్ బ్లాక్ కావచ్చు,
ఓకేనా, పీ బ్లాక్ కావచ్చు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. బ్లాక్స్ అన్ని రావాలంటే మీరు ఖచ్చితంగా ఇది చదువుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ రావాలంటే ఇప్పుడు సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ రావాలి. దాంట్లో మోల్ కాన్సెప్ట్స్ ఉంటుంది, స్టాయికియోమెట్రీ ఉంటుంది, ఓకేనా, ఎంపెరికల్ ఫార్ములా కావచ్చు, సో ఆ బేసిక్ అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ కావచ్చు, అవన్నీ బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది వస్తేనే మీకు ఫిజికల్ కెమిస్ట్రీ వస్తుంది. సో ప్రతిది కూడా ఇంటర్లింక్ ఉంటుంది ఒకదానికొకటి. నేను డైరెక్ట్ ఏదైనా ఒక చాప్టర్కి వెళ్తా అంటే వెళ్ళలేరు, ఓకేనా. ఫస్ట్ ఏది చదవాలో ఆ బేసిక్ థింగ్ ఖచ్చితంగా చదివితే అడ్వాన్స్డ్ చాప్టర్లోకి మీరు వెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైజ్ మనకు ఒకటి టెస్ట్ యువర్ ఫౌండేషన్ అనేటువంటి ఎగ్జామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఓకేనా. ఇది మన రైజ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళి మీరు మీ ఫౌండేషన్ స్కిల్స్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ మన రైజ్లో ఇప్పటివరకు 100K ప్లస్ డౌన్లోడర్స్ ఉన్నారు, అంటే 1,00,000+ యూజర్స్ ఉన్నారు మనకు. మీరు ఇంకా రైజ్లో రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ www.rise.in లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి, ఓకేనా. ఇప్పుడు రైజ్లో ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటి కమింగ్ సూన్ వస్తుందని మీకు అందరికీ తెలుసు. ఫౌండేషన్ కోర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు మనకు లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు లైవ్ మీ క్లాసెస్ అనేటువంటి జరుగుతాయి, రెగ్యులర్గా మేము లైవ్లోకి వచ్చి చెప్తాం. అండ్ మీరు ఈ లాంగ్ టర్మే కాకుండా ఫౌండేషన్ మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు సెల్ఫ్ స్టడీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. అండ్ హియర్ ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా సెల్ఫ్ స్టడీ తీసుకున్నా కూడా మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, ఈజీ లెవెల్, హార్డ్ లెవెల్, అంటే మోడరేట్ లెవెల్, 3 లెవెల్స్లో మీకు ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అండ్ షార్ట్ నోట్స్ ఉంటుంది, రివిజన్ మెటీరియల్ ఉంటుంది, మార్క్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, బ్లూ ప్రింట్ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ మీకు క్విజెస్ కండక్ట్ చేస్తారు అండ్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ మన రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఫౌండేషన్ నుంచి మొదలుకుంటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేసి సెల్ఫ్ స్టడీ ప్లాన్ ఇచ్చేసి మీకు మీ డ్రీమ్ కాలేజీలో సీట్ వచ్చేంత వరకు మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు ఏ కోర్సు గురించి డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏ కోర్సు తీసుకుంటే బెటర్, ఏ కోర్సు మంచిది, ఏ కోర్సులో ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది, మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఓకేనా, ఇవి అన్ని డీటెయిల్స్ కూడా మేము అయిపోయేదాకా చెప్పడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎన్ని రౌండ్లో జరుగుతుంది, వాటికి ఏ సర్టిఫికేట్ కావాలి, ప్రతిదీ కూడా మేము చెప్పడం జరుగుతుంది మీ ఫౌండేషన్ నుంచి మీకు డ్రీమ్ కాలేజ్ వరకు, ఓకేనా. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో rise.in రిజిస్టర్ అవ్వండి, ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి, లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.